బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది భక్తులు కొల్లూరు గ్రామం నుంచి తిరుమల దేవస్థానంకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర కొల్లూరు నుండి 5వ రోజుకు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అరాచక పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావడంతో తిరుమల వరకు పాదయాత్రతో వెళుతున్నట్లు తెలిపారు. పాదయాత్రలో డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, దొడ్డపనేని రమేష్, ఆళ్ల ప్రవీణ్, ఈడ్పుగంటి త్రినాథ్, కనపాల బాబురావు, సిగిలిశెట్టి రాఘవరావు, అలపర్తి కిరణ్, కలపాల సాంబశివరావు, సుకుమార్, అమ్మిశెట్టి సాయి కుమార్ శర్మ, ఉప్పు చంద్రశేఖర్, ఆళ్ల ప్రభు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కనగాల మధుసూదన్ ప్రసాద్ అండి. రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి. మనం 2019 నుంచి 2024 ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిపాలన చూసాం. మనం ఏదన్నా పెద్ద ఉపద్రవం సంభవించినప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. కన్నీ విని ఎరుగని రీతిలో ప్రళయం సంభవించిందని. ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో వల్ల, ఈ నర్రూప రాక్షసుడి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఉపద్రవమే సంభవించింది. అలాంటి
ప్రళయం నుంచి ఒక విధ్వంసకర పరిపాలన నుంచి విముక్తి కలగాలని చెప్పి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఈ దుర్మార్గుడి పరిపాలన నశించాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని చెప్పి మనం మొక్కోవడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన సందర్భంగా మేమందరం కూడా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామం నుంచి కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఖాళీ నడకన వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరాం. అయితే మా కోరిక మన్నించి కలియుగ దైవం కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వైఎస్ఆర్ పార్టీ కేవలం 11 సీట్లే రావడం అనేది ఇంతకుముందు జరగలేదు, ఇంకెప్పుడు కూడా జరగదు. కేవలం 11 సీట్లతో ఈ జగన్మోహన్ రెడ్డిని పరిపాలన పూర్తిగా ఈ వెంకటేశ్వర స్వామి అంతమొందించాడని మేము భావిస్తున్నాం. దానికి కృతజ్ఞతగా తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నామండి. మొత్తం మాతో పాటు 60 మంది బృందం బయలుదేరాము. ఇంకా దారి పొడుగునా కూడా ప్రజలందరూ కూడా మాకు స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలియజేస్తూ రకరకాలుగా వారికి చేతనైన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని వేమూరు కాన్స్టిట్యున్సీ కింద వచ్చింది నక్కానంద బాబు గారి కాన్స్టిట్యున్సీ. ఈ దుర్మార్గుడి యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క దురహంకార పరిపాలన నశించాలని చెప్పి దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము ఏనాడు మొక్కున్నాము. ఈసారి కనుక మా గవర్నమెంట్ అంటూ వస్తే మేమందరం కలిసి పాదయాత్ర చేసి తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుబడి తీర్చుకుంటామని చెప్పాము. దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మా విన్నపాలు మన్నించి 164 సీట్లు ఇచ్చి మాకు అధికారం కట్టబెట్టినందువల్ల ఆ దేవదేవుడికి కృతజ్ఞత తెలుపుతూ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేమందరం కాలినడకన తిరుమల బయలుదేరాము. మాకు జనం అడుగడుగున నేరాజనాలు పలుకుతున్నారు, బాగా మంచి స్పందన వస్తుంది. ఆ దేవదేవుడు మొక్కులు తీర్చుకోవడానికి బయలుదేరుతున్నామని చెప్పి తెలియజేస్తాను.